మన దేశంలో స్కూల్ పిల్లల వేసవి సెలవులు ముగిశాయి. ఇక యూరోప్ తో పాటు అమెరికాలో వేసవి సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను తీసుకొని కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు అమెరికాతో పాటు యూరప్ కు చెందిన పౌరులు. ప్రస్తుతం ఒక పక్క ఎండలు మండిపోతుంటే అదే సమయంలో ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు చుక్కలనంటాయి. ప్రస్తుతం ఇండియా నుంచి అమెరికాకు టికెట్లు దొరకటం లేదట. దొరికినా భారీ మొత్తం చెల్లించుకోవాల్సి వస్తోంది. అమెరికాలో వేసవి సెలవులు కాబట్టి ఇండియా నుంచి అమెరికాకు వెళ్లేవారు అటు నుంచి ఇటు తమ బంధువుల ఇంటికి వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే అక్కడ కూడా విమాన టికెట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని బ్రిటన్ పౌరులు లబోదిబోమంటున్నారు. ఇక ఆగస్టులో అమెరికాలో స్కూలు తెరిచే వరకు ఇండియాలో విమాన టికెట్ ఛార్జీలు తగ్గే పరిస్థితి కనపడటం లేదు. ప్రత్యేక కథనంలో బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు పెరిగిన ఎయిర్ టికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీ గురించి తెలుసుకుందాం. వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సెలవులొస్తే కొత్త ప్రదేశాలు చుట్టి రావాలని పిల్లలు తల్లిదండ్రులతో మారం చేస్తూ ఉంటారు. అది సహజం కూడా. ఇక్కడంటే మన ఇండియాలో వేసవి సెలవులు ముగిశాయి, స్కూల్స్ కూడా మొదలయ్యాయి. దీనికి వ్యతిరేకంగా అమెరికాతో పాటు యూరోప్ను తీసుకుంటే అక్కడ పిల్లలకు వేసవి సెలవులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక యూరోప్తో పాటు అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అలాగే మరోపక్క టెక్సాస్ లాంటి స్టేట్లో వరదలకు జనజీవనం అతలాకుతలమైంది. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే పీక్ సమ్మర్ సీజన్ కావడంతో బ్రిటన్లో ఎయిర్లైన్స్ టికెట్ ఛార్జీలను విపరీతంగా పెంచేశాయి. అలాగే ఇండియా నుంచి కూడా అమెరికాలో ప్రతి నగరానికి టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయట. ఒకవేళ టికెట్లు దొరికినా భారీ మొత్తం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆగస్టు వరకు పరిస్థితి ఇలానే ఉంటుందంటున్నారు ఎయిర్లైన్స్ రంగానికి చెందినవారు. ఆగస్టులో అమెరికాతో పాటు యూరోప్లో స్కూళ్లకు సెలవులు ముగిసే వరకు టికెట్ ఛార్జీలు తగ్గే ఛాన్సే లేదంటున్నారు ఎయిర్లైన్స్ వర్గాలు. ఇక బ్రిటన్ నుంచి అన్నీ కలుపుకుని ఫ్యామిలీ ప్యాకేజీ, హాలిడే ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. బ్రిటన్ నుంచి అత్యంత పాపులర్ డెస్టినేషన్ విషయానికొస్తే ఉదాహరణకు స్పెయిన్ లేదా సైప్రస్ లేదా టర్కీకి తీసుకుంటే ఒక వారం ముందుగా బుక్ చేసుకున్న యావరేజ్గా 20 నుంచి 25% ఒక్కొక్కరికి పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. లండన్ నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు నెలకు సైప్రస్కు ఫ్యామిలీ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఒక్కో వ్యక్తికి అదనంగా 23% చెల్లించుకోవాల్సి వస్తోంది. గతంలో ఒక్కొక్క వ్యక్తికి 950 పౌండ్ స్టెర్లింగ్స్ ఇస్తే ప్రస్తుతం 1166 పౌండ్ స్టెర్లింగ్ చెల్లించుకోవాల్సి వస్తోంది. బ్రిటన్ నుంచి టాప్ 10 డెస్టినేషన్స్ను పరిగణలోకి తీసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే కేవలం ఇటలీ, ట్యునీషియాలకు మాత్రం ఛార్జీలు వరుసగా 11%, 4% తగ్గాయి. ఇక పెరుగుతున్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులు తగ్గించుకోవడానికి దీర్ఘకాలం పాటు సెలవులు గడపకుండా తక్కువ రోజుల పాటు సెలవులు గడపడానికి టూరిస్టులు మొగ్గు చూపుతున్నారని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇక బ్రిటన్ నుంచి టాప్ 5 టూరిస్ట్ డెస్టినేషన్స్ విషయానికొస్తే ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసేది మాత్రం స్పెయిన్, గ్రీస్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పోర్చుగల్. పైన తెలిపిన డెస్టినేషన్స్ కు ఫ్యామిలీ ప్యాకేజీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అత్యధికంగా ఛార్జీలు పెరిగింది మాత్రం యుఏఈకి. ఇటీవల కాలంలో దుబాయ్కి యావత్ ప్రపంచం నుంచి టూరిస్టులు క్యూ కడుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే యుఏఈకి 26% ఛార్జీలు పెరిగాయి. గత ఏడాది ఆగస్టులో 1210 పౌండ్లు ఛార్జీలు వసూలు చేస్తే ఈ ఏడాది ఆగస్టులో 1525 పౌండ్లు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ట్రావెల్ కంపెనీలు. ఇక సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లేదా MBS $500 బిలియన్ వ్యయంతో ఫ్యూచరిస్టిక్ మెగా సిటీని సౌదీ అరేబియాలో నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టుకు నియోమ్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించడానికి కొత్త ఫ్యూచరిస్టిక్ సిటీని నిర్మిస్తున్నారు. MBS 170 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కాగా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వ్యయం దాదాపు $8.8 ట్రిలియన్ చేరుతుందంటున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 750 లక్షల కోట్లు ఈ ప్రాజెక్టుపై వ్యయం చేస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్. ఇక
ఇక బ్రిటన్ పౌరుల నెక్స్ట్ బిగ్ డెస్టినేషన్ విషయానికొస్తే సైప్రస్కు మొగ్గు చూపుతున్నారు. సైప్రస్ ఫ్యామిలీ ప్యాకేజీ కూడా విపరీతంగా పెంచేశారు. బ్రిటన్ పౌరులు ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి జూన్ 17 వరకు గూగుల్ పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో 790 కుటుంబాలు సైప్రస్ వెళ్లాయి. మరి ఈ ఏడాది ఎన్ని కుటుంబాలు వెళతాయో లేదా డేటా అందుబాటులో లేదు. అయితే ట్రావెల్ ఎగ్జిక్యూటివ్లు చెప్పేదేమంటే కొన్ని రూట్లలో ధరలు పెరిగితే మరికొన్ని రూట్లలో ధరలు తగ్గాయని చెబుతున్నారు. దీనికి పలు రకాల కారణాలున్నాయని వివరించారు. ఇక ప్రధాన కారణం విషయానికొస్తే ఎయిర్లైన్స్కు నిర్వహణ వ్యయం పెరగడంతో పాటు ఇంధన ఛార్జీలు పెరిగాయి. అలాగే హోటల్స్ ఛార్జీలతో పాటు హోటల్స్ ఫుడ్ కాస్ట్ పెరిగింది. రెస్టారెంట్లతో పాటు ఆతిథ్య రంగంలో ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సి వచ్చిందని ట్రావెల్ కంపెనీకి చెందిన సీఈఓ జులియా లోబ్యూ వివరించారు. ధరలు పెరిగినా వేసవిలో సెలవులు గడపడానికి చాలా మంది వెళుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆమె అన్నారు. కొంతమంది కస్టమర్లను తీసుకుంటే గతంతో పోల్చుకుంటే ప్రీమియం ప్యాకేజీకి మారుతున్నారు. లాంగ్ రూట్లలో ప్రయాణించేవారు విమానాల్లో ఖరీదైన క్యాబిన్ సీట్లను బుక్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు దుబాయ్ రూట్లలో ఇది ఎక్కువగా కనిపించిందంటున్నారు. బ్రిటన్కు చెందిన చాలా కుటుంబాలు గత 20 సంవత్సరాల నుంచి వేసవి సెలవులను గడపడానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకుని డబ్బు ఆదా చేసుకునేవారు కూడా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. బ్రిటన్ పౌరులు 3 నెలల ముందే ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకుంటున్నారు. ఆగస్టులో సెలవులు గడపడానికి వెళ్లాలనుకుంటే మే 2వ వారంలో టికెట్లు బుక్ చేసుకుంటే 4 సభ్యులు గల కుటుంబానికి 1600 పౌండ్లకు టికెట్లు లభించాయని ఆమె వివరించారు. ఇక లివర్పూల్కు చెందిన ట్రావెల్ కన్సల్టెంట్ ఒకరు సమ్మర్ హాలిడే రష్ గురించి ప్రస్తావిస్తూ గత ఏడాది తమ కస్టమర్లు 10 రాత్రులు గడిపే విధంగా తమ టూర్ ప్లాన్ చేసుకుంటే ఈ ఏడాది చాలా మంది డబ్బు ఆదా చేసుకోవడానికి 4 నుంచి 7 రాత్రులకు పరిమితం చేసుకుంటున్నారు. బ్రిటన్ ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి వారం రోజుల పాటు కొత్త ప్రదేశంలో సేద తీరుదామని వెళుతూ ఉంటారు. ఆ కన్సల్టెంట్ వివరించారు. చాలా మంది టికెట్ ఛార్జీలు తగ్గుతాయేమో అని చివరి నిమిషం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది సూట్ కేసులతో వచ్చి ఈ రోజు కానీ రేపు వెళ్లడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతుంటారని, అలాగే ఒక జంట అకస్మాత్తుగా తమ పాస్పోర్ట్లను తీసుకొచ్చి టర్కీ పంపాలని కోరడం, అదృష్టవశాత్తు టికెట్లు అందుబాటులో ఉండడం వల్ల లివర్పూల్ నుంచి టర్కీకి పంపించానని ట్రావెల్ కన్సల్టెంట్ వివరించారు. ఇక బ్రిటన్కు చెందిన ట్రావెల్ టూరిజం రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 2023లో బ్రిటన్ టూరిజం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు 58 మిలియన్ పౌండ్ల స్టెర్లింగ్లు జోడించింది. పర్యాటక రంగం సుమారు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది బ్రిటన్ ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ 257 బిలియన్ పౌండ్లు స్టెర్లింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు జోడిస్తుందని, 38 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని కాండోర్ ఫెర్రిస్ అంచనా వేసింది. మరి ఈ అంచనాను బ్రిటన్ పౌరులు నిజం చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.